హాయ్ ఫ్రెండ్స్, నేను లక్ష్మి. వెల్కమ్ టు లక్ష్మీస్ కుకింగ్ అండ్ ఆర్ట్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ బెల్లం తాలికలు. వినాయక చవితి వస్తుంది కదండి. వీటిని కుక్కర్లో చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి 1.5 కప్ వాటర్ వేసుకోవాలి. దీనిలో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు 1 కప్పు బియ్యం పిండిని కొంచెం కొంచెంగా కలుపుకుంటూ వేసుకోవాలి. ఉండలు అనేవి కట్టకుండా స్లోగా కలుపుతూ వేసుకోండి. స్టవ్ను సిమ్లో పెట్టుకుని ఈ పిండి అంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి. ఇప్పుడు పిండి అంతా బాగా మిక్స్ అయిన తర్వాత దీనిపై మూతను పెట్టి ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూతను తీసి చూద్దాం. చూస్తున్నారు కదండి, పిండి అనేది ఈ విధంగా కుక్ అయితే సరిపోతుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పళ్ళెంలో వేసుకుని కొంచెం చల్లారనిద్దాం. మరీ చల్లారకుండా కొంచెం వేడిగానే ఉండాలండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా చల్లారిపోతే ఉండలు కట్టేస్తుంది. కొంచెం వేడిగా ఉండగానే ఈ విధంగా చేతితో కానీ గరిటెతో కానీ కలుపుకోవాలి. దీన్ని కొంచెం స్మూత్గా అయ్యే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. చాలామంది ఈ బెల్లం తాలికలకు కాంబినేషన్గా ఆవకాయ పచ్చడిని నంచుకుని తింటారండి. లేదా వేడివేడి తాలికల్లో కొద్దిగా నెయ్యిని వేసుకుని కూడా తింటారు. ఈ పిండి అంతా బాగా స్మూత్గా రెడీ అయ్యింది కదండి. ఇప్పుడు దీన్ని తాలికలుగా చేసుకుందాం. కొంచెం బియ్యం పిండిని తీసుకుని చేతికి అద్దుకుంటూ ఉండ్రాల్లా చేసుకోండి. వీటిని చేత్తో అయినా చేసుకోవచ్చు, లేదా ఒక పీట మీద కానీ ప్లేట్ మీద కానీ కూడా చేసుకోవచ్చు. ముందుగా చేత్తో చేసి చూపిస్తున్నానండి. ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా పొడిపిండిని చల్లుకుంటూ చేసుకుంటే పిండి అనేది మన చేతికి అస్సలు అంటుకోదు. పిండిలో ఎక్కడా కూడా ఉండలనేవి లేకుండా ఈ విధంగా స్మూత్గా ఉండేలా చూసుకోండి. అప్పుడే ఉండలు బాగా వస్తాయి. ఇప్పుడు ఒక ప్లేట్ మీద చేసి చూపిస్తానండి. ఇలా కొద్దిగా వరిపిండిని అద్దుకుని ఇలా చేసుకోవాలి. కొత్తగా చేసేవారికి చేత్తో చేయడం కంటే ఇలా ప్లేట్ మీద చేయడం అయితే చాలా ఈజీగా ఉంటుంది. అన్నిటినీ ఇదే విధంగా చేసుకుని రెడీగా ఉంచుకోండి. నేను ఇక్కడ కొన్ని బాల్స్లా కూడా చేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ పై కుక్కర్ పెట్టుకుని దీనిలో 1.5 కప్పు వాటర్ను వేసుకోవాలి. తరువాత 1 కప్పు బెల్లాన్ని వేసుకోవాలి. 1 కప్పు పిండికి 1 కప్పు బెల్లం పడుతుందండి. వాటర్ మాత్రం 1.5 కప్పు పడుతుంది. మీకు ఈ ఉండ్రాల్లో కొంచెం గ్రేవీలా కావాలి అనుకుంటే 1 టీ స్పూన్ బియ్యం పిండిని దీనిలో వేసుకోండి. మీరు కుక్కర్లో వద్దు అనుకుంటే సేమ్ ఇదే ప్రాసెస్లో కడాయిలో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్ మూతను పెట్టి 2-3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూతను తీసి చూద్దాం. చూస్తున్నారు కదండి, బాగా కుక్ అయ్యాయి కదా. ఈ విధంగా కుక్ అయితే సరిపోతుంది. మీరు కావాలంటే దీనిలో యాలకుల పొడిని కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదండి. మీరు కుక్కర్లో చేసుకుంటున్నట్లయితే కుక్కర్ హైట్ని బట్టి సగానికి లోపు మాత్రమే ఉండేలా చూసుకోండి. లేకపోతే విజిల్ వచ్చేటప్పుడు బెల్లం అంతా పైకి స్ప్రెడ్ అయిపోతుంది. అంతేనండి. దీనిలో కావాలంటే డెకరేషన్ కోసం జీడిపప్పు, బాదం, కిస్మిస్ను వేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.